నమస్తే. ఈరోజు మార్నింగ్ న్యూస్లో మన సామాజిక తెలంగాణలో మెయిన్ హెడ్డింగ్స్ చూసినట్లయితే 29 నుంచి అసెంబ్లీ, డిసెంబర్ 30 జనవరి 1న సెలవు, మళ్ళీ 2వ తేదీ నుంచి కొనసాగింపు, మంత్రులతో సీఎం రెడ్డి మంతనాలు. అంటే అసెంబ్లీ 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు కొనసాగించాలని మన సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గం అయితే డిసైడ్ చేసింది. దానికి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 29 నుంచి ప్రారంభమై డిసెంబర్ 31 జనవరి 1న అసెంబ్లీ సెలవులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ జనవరి 2వ తేదీ నుంచి సమావేశాలు కొనసాగుతాయి. ఈ మేరకు హైదరాబాద్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి 85 మంత్రులతో భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలు కేసీఆర్ విమర్శలు, కృష్ణా గోదావరి జలాలు. ముఖ్యంగా ఇప్పుడు కేసీఆర్ ఇన్ని రోజుల తర్వాత మొన్న వచ్చి వాళ్ళ టీఆర్ఎస్ భవన్లో ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. ఇన్ని రోజుల తర్వాత అంటే ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు, ప్లస్ మన అధికార పార్టీ కాంగ్రెస్ కూడా ఎదురు చూస్తున్నారు. అంటే ప్రతిపక్ష నాయకులు ఎప్పుడు వస్తారు, వాళ్ళు ఏమేమి చెప్తారు, మరి వీళ్ళు ఇచ్చే కౌంటర్ ఏంటి, వాళ్ళు ఇచ్చే కౌంటర్ ఏంటి అన్న విధంగా వాళ్ళైతే వెయిట్ చేయడం అయితే ప్రజలు కూడా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూసే ఒక సమావేశం అయితే మొన్న టీఆర్ఎస్ భవన్లో కేసీఆర్ అయితే పెట్టాడు. దాని మీద మెయిన్ ఇది కాంగ్రెస్ వాళ్ళ మీద అగెనెస్ట్ గా కొన్ని విమర్శలు అయితే చేయడం అయితే జరిగింది. దానికి రివర్స్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కౌంటర్ ఇచ్చారు. అది మీ అందరికి తెలుసు. ముఖ్యంగా కృష్ణా గోదావరి జలాల సమస్యలపై చర్చించనున్నారు. అంటే కృష్ణా గోదావరి జలాలు అంటే ఇప్పుడు ఏదైతే మనకి ఇప్పుడు ఆయకట్టు ప్రాంతాలు ఉన్నాయో, గోదావరి నది కింద కానీ కృష్ణా నది కింద కానీ వచ్చే ఆయకట్టు ప్రాంతాలు ఎలా వేయాలి ఏంటి అనేది చెప్పి దానిపైన చర్చ అయితే చేసే విధంగా అయితే ముఖ్యంగా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇంకొకటి కేసీఆర్ ఏదైతే విమర్శలు అంటే మొన్న బీఆర్ఎస్ పార్టీలో భవన్లో ఏదైతే చెప్పాడో దానిపైనే ముఖ్యంగా ఇప్పుడు మనకు వీళ్ళు మన బీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే ప్రాజెక్టు కట్టారో ఆ ప్రాజెక్టు పైన వీళ్ళు విమర్శలు వేశారు. మళ్ళీ దీనికి అగ్రెసివ్ అయిన కౌంటర్ వేయడం అయితే జరిగింది. దాని మీద ముఖ్యంగా అసెంబ్లీలో మనకు చర్చ అనేది కొనసాగుతుందని చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొలువుదీరిన పంచాయతీ పాలక వర్గాలు, పల్లెల్లో ప్రమాణ స్వీకారాలు, గ్రామీణ ర్యాలీలు, విజయోత్సవాలు. ముఖ్యంగా ఇప్పుడు కొలువుదీరిన గ్రామ పంచాయతీ అంటే ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే మన ఎలక్షన్లో గెలుపొందారో నూతన సర్పంచులు మరియు ఉప సర్పంచులు వాళ్ళకు నిన్న గవర్నమెంట్ తరపు నుంచి ప్రమాణ స్వీకారం అయితే లోకల్ ఉన్న సెక్రటరీ ఎవరైతే ఉంటారో వాళ్ళతోని ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రతి పల్లెల్లో ఎవరైతే గెలిచిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా వార్డు అభ్యర్థులు అనుకోండి, ఉప సర్పంచ్ అనుకోండి, సర్పంచ్ అనుకోండి, ఒక గ్రాండ్ గా అంటే ఇంతవరకు ఎన్నడూ మనము గ్రామాల్లో చూడని విధంగా అంటే ఎప్పుడు చూడలేదు ఈ యొక్క అంటే ఈ సంస్కృతి అంటే ఐ మీన్ ఇప్పుడు గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం ఇంతకుముందు ఎక్కడా లేదు. ఇప్పుడైతే ఈ ఇయర్ అయితే కొంచెం మంచి ఎడ్యుకేషన్ పరంగా అనుకోండి, కొంచెం ప్రొఫెషనల్ అనుకోండి, ఒక అధికారం వచ్చి మనకు గ్రామాల్లో ప్రజలు అందరు చూసే విధంగా ఒక రాజ్యసభలో చట్టసభలో ఒక మంత్రి ఎమ్మెల్యే ఎట్లా ప్రమాణ స్వీకారం చేస్తారో అట్లయితే చేయించడం జరిగింది. రాష్ట్రంలో ముఖ్యంగా ఇది మాత్రం మంచి ఒక ఎడ్యుకేట్ అయినట్టు మనము తెలుసుకోవచ్చు. ప్రభుత్వం కూడా దీనికి మంచిగా సహకారం చేసింది. ప్రతి విలేజ్లో ఉన్న సెక్రటరీ కూడా దగ్గరుండి వాళ్ళ యొక్క ప్రమాణ స్వీకారాన్ని చేయించింది. ఓకే, నెక్స్ట్ ఇట్లా పెడితే ఏంటంటే మరి మీరు నూతన సర్పంచ్ ఎన్నికలు అయ్యారు, బాగానే ఉంది. మరి కాంగ్రెస్ లేకపోతే బీఆర్ఎస్ సమ్ అదర్ పార్టీ ఏదో ఒకటి. మరి ముఖ్యంగా ఈ 10 రోజుల ఎలక్షన్ల ముందు మీరు ఎవరెవరైతే ప్రతిపక్షాలని మళ్ళీ ఇప్పుడు మా పార్టీ అని చెప్పి ఇట్లా మీరు అంటే మనసులో పెట్టుకోకుండా కానీ ఇప్పుడు గ్రామాభివృద్ధికి అయితే మీరు ఖచ్చితంగా తోడ్పడండి. మీ యొక్క టీం అయితే వార్డ్ మెంబర్ ఉన్నారో, ఉప సర్పంచ్ ఉన్నారో, సర్పంచ్ ఉన్నారో, ఇప్పుడు ఏ పార్టీ అయినా కానివ్వండి, కాంగ్రెస్ కొంచెంలో గెలవచ్చు, బీఆర్ఎస్ కొంచెంలో గెలవచ్చు, అదర్స్ కొంచెంలో గెలవచ్చు, వీడు మా ఓడు వీడు మీ ఓడు అనే విధంగా మాత్రం ఇట్లా భేదం చేయకుండా ఈ ప్రతి గ్రామంలో మీరు మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టండి. మీరు ఆ పార్టీ ఈ పార్టీని చూడకుండా ఏదైనా లబ్ధి చేకూరుస్తే వాళ్ళకు చేయండి. ముఖ్యంగా ఏముంటుందండి విలేజ్లో మీరు సర్పంచ్ చేసేది వీధి దీపాలు, సీసీ కెమెరాలు, లేకపోతే సీసీ రోడ్స్. ఇప్పుడు ఆ టెక్నాలజీ సీసీ కెమెరాలు, దయచేసి సీసీ కెమెరాల ప్రస్తావన చెప్తుందంటే కంపల్సరీ నూతన సర్పంచ్ ఎవరైతే తమ బడ్జెట్ జేబులో నుంచి పెట్టుకొని మీరు సీసీ కెమెరాలు అరేంజ్ చేయండి. మొట్టమొదటి మీకు టాస్క్ ఇది. మీ టాస్క్ మీరు ఒకటి గెలిచినట్లయితే ప్రజల మనల్ని మీరు గెలుచుకుంటారు. ఈవెన్ సీసీ కెమెరాలకు పెద్ద అమౌంట్ కూడా కాదు, అది మీరు ఎట్లా బిల్లు పెట్టుకుంటే దాంట్లో మీరు చేసుకోవచ్చు. ఇది ఒకటైతే మంచి ఒక మీకు ప్రజల నుంచి మంచి మన్ననలు పొందుతాయి, మంచి ఒక మీకు ప్రజల సపోర్ట్ కూడా దొరుకుతుంది. కాబట్టి
ఇంకా నెక్స్ట్ వికలాంగుల పింఛన్ అనే ఉంటుంది, వృద్ధాప్య పింఛన్లనే ఉంటాయి, గవర్నమెంట్ పథకాలు. వీటి సర్పంచ్ చేసేది ఇవే. ఇంకోటి వ్యవసాయం కిందికి వస్తే మాత్రం అగ్రికల్చర్ ఆఫీసర్ నుంచి ఆయనకు ఏ విత్తనాలు కావాలి, ఏ సీడ్స్ వేస్తే పంట దిగుబడి ఎక్కువ వస్తుంది, లేదంటే ఒక మందులు కానీ, లేకపోతే మంచి వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా ఇప్పుడు ఏ వాళ్ళు అందరు ఖాళీగా ఉంటారు. ఇప్పుడు మండల లెవెల్లో చూసుకుంటే అగ్రికల్చర్ ఆఫీసర్కి ఏం పని ఉండదు వాస్తవాన్ని చెప్పుకోవాలంటే. ఇప్పుడు మీరు కొత్తగా ఇప్పుడు లెక్క చూసుకుంటే మంచి ఎడ్యుకేషన్ పర్సన్లే సర్పంచ్ లేరు అన్ని గ్రామాలలో. బిలో 40 లోపల, ఇంతమందికి ఎట్లా ఉండే ఎబో 40-50 లోపు ఉండేవాళ్ళు ఇంతమందుకు. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పర్సన్లు మంచి యువకులు కూడా గ్రామాల్లో చూస్తున్నాం మనం, మంచి యువకులు సర్పంచ్లు అయ్యారు. మీరు ఈ విధంగా ఎడ్యుకేట్ చేయండి. వ్యవసాయం అంటే రైతులకు మీరు తోడ్పాటు చేయాలంటే కొంచెం మీరు ఎడ్యుకేషన్ పర్సన్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏవో ద్వారా వచ్చే లబ్ధిలన్నీ కూడా మీరు గ్రామాల్లో తిరిగి కొంచెం అది ఒకటి మీరు చేస్తే మీకు రేపు పొద్దున మీరే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మీరే సర్పంచ్ అవుతారు, మంచి మనలు పొందుతారు, మంచి గ్రామానికి ఒక అవార్డు కూడా తీసుకుంటారు. అదొకటి మీరు దయచేసి ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అందరు కలుపుకొని పోయి ఇది ఒక కార్యక్రమాన్ని ముందుకు పెట్టుకొని గ్రామాభివృద్ధికి తోడ్పడండి. ఏ వార్డు మెంబర్ అయినా ఏ పార్టీ నుంచి గెలిచినా, ఏ వార్డు మెంబర్ ఏ పార్టీకి గెలిచినా వాళ్ళను విభేదాలు లేకుండా మంచి పరిపాలన అందించాలని మేము మా సామాజిక తెలంగాణ పత్రిక ద్వారా మేము మీకు విన్నపించుకుంటున్నాము. మరి మా విలేకరులు కూడా మరి అన్ని స్టేట్లో మొత్తం అన్ని మండలాల్లో కూడా మా విలేకరులు ఉన్నారు. ఇదొకటి ఏంటంటే మీరు చేసే కార్యక్రమాలు కూడా మేము మా విలేకరుల ద్వారా మేము నిఘా పెడతాము. మా విలేకరులు కూడా మీకు మంచి అంటే కమ్యూనికేషన్తో మీతోని ఉంటారు. మా విలేకరులు కూడా ఏదున్నా కానీ మా సామాజిక తెలంగాణ పత్రికకు మీరు చెప్పుకోవచ్చు. మేము కూడా దాన్ని ప్రజలకు అందించే విధంగా మేము కృషి చేస్తామని ఈ తెలియజేసిన ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నెక్స్ట్, జెడ్పీ పీఠాలను క్లీన్ స్వీప్ చేయాల్సిందే, సంతృప్తి పరంగా పంచాయతీ ఫలితాలు. మంత్రులను ప్రత్యేకంగా అభినందనలు, కేసీఆర్ అసత్య ప్రచారాలను బలంగా తిప్పుకొట్టాలి, మంత్రులతో సమీక్షలో సీఎం రేవంత్. సరే, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో అత్యధికంగా మెజారిటీ వచ్చింది సర్పంచ్లు చూసినాము. ఇప్పుడు జెడ్పీటీసీ కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఉంటాయి కాబట్టి క్లీన్ స్వీప్ చేయాల్సిందంటే సరే ఓకే. ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఎవరు భరోసాలు చెప్పుకుంటారు. ఇప్పుడు కేసీఆర్ అసత్య ప్రచారం బలంగా చెప్పుకోవటండి ఓకే. ఇప్పుడు అలా మంత్రివర్గానికి కేసీఆర్ ఏదైతే అసత్య ప్రచారం చేస్తుండో అవి కూడా చూసుకొని జనాల్లోకి కాంగ్రెస్ యొక్క ఈ పథకాలే అనుకోండి, ఈ ప్రభుత్వం విధానం అనుకోండి తీసుకోవాలని చెప్పి ఇవాళ మంత్రివర్గాలకు సూచన చేసినటువంటి వార్త ఒకటి మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, గొల్లపల్లి గ్రామాభివృద్ధి తన ధ్యేయం అంటున్న సర్పంచ్ చిన్నంశెట్టి రాణి మధు. గొల్లపల్లి గ్రామాభివృద్ధి తన ధ్యేయమని సుమారు సర్పంచ్గా పదవి బాధ్యతలు స్వీకరించిన చిన్నంశెట్టి రాణి మధు అన్నారు. ఆమె సర్పంచ్గా బాధ్యతలు చేపట్టినందుకు మాట్లాడుతూ గ్రామంలో ఎన్నో సమస్యలు లేని నేను ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం గ్రామంలోని ప్రతి వార్డు అభివృద్ధి కృషి చేస్తానని స్థానిక శాసనసభ్యులు కుంభ అనిల్ రెడ్డి అండతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని ఆమె అన్నారు. తన ఎన్నికలకు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతో సహకరించారని వారికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్నంశెట్టి మధు వార్డు సభ్యులు పెద్దగా ఎత్తున పాల్గొన్నారు. ముఖ్యంగా అయితే గొల్లపల్లి గ్రామము కాంగ్రెస్ మంచి ఫాలోయింగ్ ఉంది. అక్కడ భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ రెడ్డి మంచిగా వాళ్ళకు కార్యకర్తలు అనుకోండి, ఇప్పుడు గెలిచిన అభ్యర్థులు అనుకోండి మంచి సపోర్ట్ ఉంది, మంచి పరిపాలన విధానం కూడా అందిస్తున్నాడు. గొల్లపల్లి అత్యధిక మెజారిటీతో మరి చిన్నంశెట్టి రాణి అభ్యర్థి అయితే గెలవడం జరిగింది. ఆమె నిన్న ప్రమాణ స్వీకారం చేసింది. మన సామాజిక ఎన్నికల్లో మేజర్ చూడొచ్చు. ఆమె యొక్క లక్ష్యం ఏంటంటే గ్రామాభివృద్ధి తన లక్ష్యం. ఏదైనా కానీ సమస్యలు ఉంటే నాకు చెప్పుకోవచ్చు, దాన్ని ఇమ్మీడియట్గా నేను ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తానని చెప్పి ఆమె ముఖ్యంగా మన సామాజిక తెలంగాణకు తెలియడం జరిగింది. ఆమె మేడేటింగ్ కూడా చూసుకోవచ్చు. జర్నలిస్టులకు త్వరలో కొత్త అక్రిడేషన్లు, సర్కార్ జీవో జారీ, మార్గదర్శకాలు విడుదల. ఇది ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా జర్నలిస్టులు ఎదురు చూసేది అక్రిడేషన్ కార్డు. అంటే మనకు గవర్నమెంట్ ఫామ్ అయ్యి చాలా రోజులు అవుతుంది, అందరికీ తెలుసు. అది ఇంకా దానికి ఎప్పుడెప్పుడా అని మనం జర్నలిస్టులు అందరూ వెయిట్ చేస్తున్నారు పాపం దాని గురించి. దాన్ని ఏదో మళ్ళీ 3 నెలలు రెన్యువల్ చేశారు, మళ్ళీ 3 నెలలు, మళ్ళీ 3 నెలలు, అట్లా 3-4 టైమ్స్ రెన్యువల్ చేసుకుంటూ వెళ్ళారు. మరి ఇప్పుడైతే మనకు జీవో మార్గదర్శకాలు విడుదల అని చెప్పి ఒక ప్రధాన వార్త మన మెయిన్ హెడ్డింగ్ లో చూసుకోవచ్చు. రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇచ్చే మీడియా అక్రిడేషన్ కార్డుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2016 నాటి నుండి పాత నిబంధనలు రద్దు చేస్తూ తెలంగాణ మీడియా అక్రిడేషన్ రూల్స్ 2025ను ప్రభుత్వం జీవో చేస్తూ 2015 జారీ చేసింది. అంటే 2016లో ఒక జీవో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు దాన్ని సవరించి 2025లో ఒక జీవో తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం అయితే మనకు ఒక జీవోని అయితే విడుదల చేయడానికి నిర్ణయం అయితే తీసుకున్నది. ముఖ్యంగా చెప్పాలంటే దీంట్లో ఇది
ఆపరా. పాస్ చేసినావా? కట్టచ్చు. ఈ జీవో మరి ఇప్పుడు 2025 ఒకటి ఇప్పుడు ఏంది 252ను జారీ చేసిందంట. మరి మొన్న ఖమ్మంలో కూడా మంత్రి చెప్పడం అయితే జరిగింది. త్వరలో కొత్త అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వబోతుందని అదొక శుభసూచకంగా చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఆర్ఎంపీ నడుపుతున్న గాయత్రి హాస్పిటల్ సీజ్ చేసిన ఖమ్మం డిఎంహెచ్ఓ డాక్టర్ రామారావు. ఇప్పుడు ఈ ఆర్ఎంపీలు నిజానికి చెప్పుకోవాలంటే గ్రామంలో ఈ యొక్క ఆర్ఎంపీ దవాఖానలు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. అతను ఏదో ట్రైనింగ్ చేస్తాడో తెలియదు. ఆయన ఎంపీడబ్ల్యూ సర్టిఫికేట్ కూడా ఉండదు. ఆర్ఎంపీ సర్టిఫికేట్ ఏదో 4 సభ్యులు కలిసి ఒక కమిటీ వేసి పోయి డిఎంహెచ్ఓ దగ్గర పోయి నేను ఆర్ఎంపీ అని ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చుకుంటాడు. కానీ ఆయన చేసేది ఏందయ్యా అంటే ఒక ఇంజెక్షన్ గ్లూకోజ్ ఇవ్వాలి అంతవరకే. కానీ ఈయన హై డోసు యాంటీబయాటిక్ ఇచ్చేసి ఎక్కువ సెలైన్లు పెట్టేసి కిడ్నీలు పాడేటట్టు హై డోసు టాబ్లెట్ యాంటీబయాటిక్ పెట్టి కిడ్నీలు పాడేటట్టు పల్లెల్లో చూస్తున్నాం మనం. ఈ ఆర్ఎంపీల వల్లనే ఎక్కువ కిడ్నీలు ఖరాబ్ అయ్యి హైదరాబాద్లో పెద్ద పెద్ద హాస్పిటల్ డబ్బులు కట్టలేక సాధారణ పౌరులు కానీ సాధారణ ప్రజలు మరణిస్తున్నట్టు వార్త మనం ప్రధానంగా చూస్తున్నాం. ఎందుకంటే ఇది సీజ్ చేయాలి కూడా. ఇంకా వాస్తవం చెప్పుకోవాలంటే సీజ్ చేయాలి. వాళ్ళకు వచ్చిన విద్య చేయాలి. కానీ రాని విద్యను పట్టుకొని మీరు హైడోస్ ఇచ్చేసి ప్రజల్ని ఇబ్బందులు గురి చేస్తే ఇగో ఇట్లాంటివి జరుగుతాయి. ముఖ్యంగా మన సామాజిక తెలంగాణలో ఇది ప్రధాన వార్తగా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈరోజు. ఎందుకంటే మనం ఇప్పుడు హైదరాబాద్లో కూడా మన సామాజిక తెలంగాణ తరపు నుంచి అనేకమైనటువంటి హాస్పిటల్లో ఉన్నట్టు దారుణాలు వెలుగులోకి మనం చాలా తెచ్చాం ఇప్పటికీ. కిడ్నీ సెంటర్ అనుకోండి, నెక్స్ట్ అక్కడ మనకు రమేష్ హాస్పిటల్ నాచారంలో ఉంది, దాన్ని సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా కొన్ని వార్తలు ఉన్నాయి కానీ వాళ్ళు వేరే వాళ్ళు ప్రకటించారు. మనం ఏంటంటే వాస్తవాలు మనం ఈరోజు వాస్తవాలు బయటపెట్టి ప్రజలకు మేలు కలిగే విధంగా మన సామాజిక తెలంగాణ చేస్తూ ఉంది. ముఖ్యంగా ఇలాంటి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుకునే ఒక దొంగ డాక్టర్ చెప్పుకుంటూ పెద్ద ట్రీట్మెంట్ చేసుకొని మనకు ఇప్పుడు ఇలా కోట్లు దండుకుంటున్నటువంటి వ్యక్తుల మీద మనం నిఘా పెట్టి మన సామాజిక తెలంగాణ వదిలిపెట్టదని సందర్భంగా తెలియజేస్తున్నాను నేను. ఖచ్చితంగా ఇది చూడండి, ఒక ఆర్ఎంపీ ఎకునూరులోని గాయత్రి హాస్పిటల్లో అర్హతకు మించి వైద్య సేవలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న ఆసుపత్రిని ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్యాధికారి రామారావు సోమవారం తనిఖీ చేసి సీజ్ చేశారు. ఈ ఆసుపత్రిని నరేష్ ఆర్ఎంపీ నిర్వహిస్తుండగా స్థానికులు కంప్లైంట్ చేయడంతో డిఎంహెచ్ఓ తనిఖీలు చేశారు. ఓకే, ఇప్పుడు ఇట్లా పెడితే ఈ వార్త మన విలేకరి తప్ప వేరే వాళ్ళు రాసే ధైర్యం చేయరు. ఎందుకంటే మనం నిజాన్ని నిర్భయంగా చెప్తాం. మన సామాజిక తెలంగాణ అంటేనే ప్రజలకు మేలు చేసే విధంగా చెప్తాం. ఈ సందర్భంగా నేను చెప్తున్నా. చూడండి, మనం అనేకమైనటువంటి సందర్భాల్లో మనము ఈ ప్రజలకు ఆరోగ్యాలతో చెలగాటమాడే హాస్పిటల్ సీజ్ చేశాము. ఇప్పుడు కూడా మనం ప్రధాన వార్తగా మనం ఈరోజు చెప్పుకున్నాం. ఇది ఖమ్మంలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ రామారావు లీలలు.